హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఈరోజు మనము చాప్టర్ 7 యాక్చువల్గా చాప్టర్ 4 అయిపోయింది మనకు. అయితే నెక్స్ట్ చాప్టర్ 7 అని ఉంది. అంటే చాప్టర్ 5 and 6 ఆర్ బయాలజికల్ సైన్స్ చాప్టర్స్. ఈ చాప్టర్ దట్ ఈస్ మోషన్. చాప్టర్ నేమ్ ఈజ్ మోషన్. ఇందులో పార్ట్ 1 ఈరోజు డిస్కస్ చేద్దాం. సీ ద టాపిక్స్ ఫర్ దిస్ వీడియో: ఇంట్రడక్షన్ ఆఫ్ మోషన్ అండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండ్ యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా మరి వీడియో స్టార్ట్ చేసుకుందాం. సి మోషన్, మామూలుగా మనము తెలుగులో చలనము అంటాం. సి ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ అబ్జర్వ్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ మూవింగ్ అండ్ విచ్ ఆర్ నాట్ మూవింగ్, అంటే విచ్ ఆర్ అట్ స్టేషనరీ ఆర్ రెస్ట్. సి అవర్ డైలీ లైఫ్ చూడండి, మన డైలీ యాక్టివిటీ చూడండి. వాకింగ్, రన్నింగ్, లిఫ్టింగ్ సంథింగ్, ఏ వర్క్ చేసినా కూడా లిఫ్టింగ్ ఏ బ్యాగ్, పికింగ్ ఏ బుక్ ఫ్రమ్ ద బ్యాగ్. సి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ రిలేటెడ్ టు మోషన్. సి మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి when do we perceive motion of an object? See, one is our daily activities like walking, running, playing, etc. Birds fly is also a motion of an object. And moving a car, blood flow in our body. Movement of leaves, and see movement of earth, and movement of top, బొంగరం తిరుగుతుంది కదా అది. See vibrating of atoms, molecules, and movement of pendulum. See, now let's discuss about this movement of objects. See here, our day to day life activities like running ani, walking ani, playing ani, and birds flying ani, moving a car ani. See, వీటన్నింటినీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. వీ కెన్ అబ్జర్వ్ దెమ్. సి ఏ విధంగా వై వీ సే దే ఆర్ ఇన్ మోషన్? సింప్లీ దేర్ పొజిషన్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. సి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, సి కొంత సమయం తర్వాత ఇక్కడికి వచ్చాను, అంటే some seconds, 1 or 2 seconds తర్వాత I changes my position. See, with respect to the time, the position of an object or of my body is changing. That's why we can say I am in motion. Simply చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆల్ యాక్టివిటీస్, దట్ ఈస్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అనండి. బర్డ్స్ ఫ్లై కానీ, మూవింగ్ ఆఫ్ ఏ కార్, అఫ్ కోర్స్ బ్లడ్ ఫ్లో ఆల్సో, అంటే మనం లోపల గమనించలేం కానీ దాని యొక్క పొజిషన్ కూడా, ఏదైనా ఒక బ్లడ్ సెల్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఇట్ changes. See, what is motion? Motion is nothing but movements of an object or changing position of an object with respect to time. See, what is motion? Motion is a movement of an object, with respect to time, or otherwise in another words we can say change of position of an object
పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, విత్ రెస్పెక్ట్ టు టైమ్ అని మనము దీన్ని డిఫైన్ చేయవచ్చు అనమాట. బట్ సి హియర్, మూమెంట్ ఆఫ్ లీవ్స్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అందాం. మూమెంట్ ఆఫ్ లీవ్స్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాం. బట్ how do we infer movement of air? See, it is inferred by indirect observations. Like, see, whenever air moves, the leaves or dust or లేదంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్స్ which are on the road moves. ఎప్పుడైతే ట్రీ యొక్క లీవ్స్ మూవ్ అవుతాయో, we say the air is moving. సో ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్, డైరెక్ట్గా మనం ఎయిర్ని అబ్జర్వ్ చేయలేము. సో ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ నుంచి మనము ఎయిర్ మూవ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైమ్ మూమెంట్ ఆఫ్ అన్ ఎర్త్. వీఆర్ లివింగ్ ఆన్ ఎర్త్. వాట్ కాజెస్ సన్రైజ్, సన్సెట్ అండ్ చేంజ్ ఆఫ్ సీజన్స్? సన్ రైజ్ కావాలన్నా, సన్సెట్ కావాలన్నా, అట్ ద సేమ్ టైం సీజన్స్ లైక్ వింటర్, సమ్మర్, ఈ విధంగా రైనీ సీజన్ ఇవి ఫామ్ అవుతున్నాయి అంటే వాట్ కాజెస్ దీస్ అంటే సింప్లీ ద మూమెంట్స్ ఆఫ్ ఎర్త్. బట్ we can't observe the movement of ఎర్త్ యొక్క మూమెంట్ మనం అబ్జర్వ్ చేయలేం. ఎందుకు అంటే it depends on the observer. Let us consider an example here. If a bus is traveling with some passengers, this is a bus, here is some passengers are sitting in this bus. Let them A, B, C. These three persons are sitting on a bus which is moving in this direction. From the passengers point of view, ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ యొక్క వాళ్ళని అబ్జర్వర్గా తీసుకుంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే దే కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఆన్ ద రోడ్ లైక్ పోల్స్ కానీ, ట్రీస్ కానీ, లేదంటే ఎవరైనా ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద రోడ్, వాళ్ళు మూవ్ అవుతున్నట్టుగా కనపడుతుంది అనమాట. మనం బస్సులో లేదంటే ట్రైన్లో ఇలాంటి అబ్జర్వేషన్ చాలాసార్లు చూస్తున్నాం అనమాట. చిన్నగా ఉన్నప్పుడు మరి మనం ఏం చెప్తా అంటే పిల్లలకు మనము తల్లిదండ్రులు చెట్లు పోతున్నాయి చూడండి, పోల్స్ పోతున్నాయి చూడండి, మనుషులు పోతున్నారు చూడండి అని అంటాం అనమాట. మనుషులు ఒకవేళ నడుస్తూ వెళ్ళుండొచ్చు, బట్ ఇక్కడ స్టాండింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ పోల్స్ అండ్ ట్రీస్ ఆర్ మూవింగ్ అని చెప్తూ అనమాట. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ది ఎవరిది అబ్జర్వేషన్లో in the point of view of a passenger who is moving in a vehicle. వాళ్ళ దృష్టిలో అవి మూవ్ అయినట్టుగా అవుతాయి. బట్ ఏ పర్సన్ హూ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద రోడ్, ఈ రోడ్డు పైన ఉన్నటువంటి ఈ అబ్జర్వర్ని అడిగినామనుకోండి, డి అనే అబ్జర్వరు, హీ సేస్ వాట్ ద బస్ ఈజ్ మూవింగ్ విత్ ది ప్యాసింజర్స్ అంటామన్నమాట. విత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్యాసింజర్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్. Objects are moving on the road, but in his point of view, D, who is standing on the road outside the bus, he says bus is moving with passengers. At the same time, if you ask A, is B moving? Is B in motion? He says, no, he is at rest. Bus is moving అంటాడు అనమాట. ఇక్కడ ఏ వచ్చేసి బి గురించి చెప్పమంటే బి మోషన్లో ఉన్నాడా, రెస్ట్లో ఉన్నాడా అంటే హీ ఈజ్ అట్ రెస్ట్. ఎందుకంటే ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే పొజిషన్ ఆఫ్ పర్సన్ బి, అతని యొక్క పొజిషన్ మారలేదు, అతను ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు కాబట్టి సో ద పొజిషన్ ఆఫ్ పర్సన్ బి ఈజ్ నాట్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. దట్స్ వై ఏ సేస్ బి ఈజ్ అట్ రెస్ట్ and also B says A is rest and C is also rest. So one another వాళ్ళు రెస్ట్లో ఉన్నారని అనుకుంటారు అనమాట. బట్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ డి
ఆల్ ద 3 persons ఆర్ మూవింగ్ బికాస్ దేర్ పొజిషన్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సమయం తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతారు అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు టైం దేర్ పొజిషన్ ఈజ్ చేంజింగ్. సో ఇక్కడ మనము ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉందా లేదా అనేది మనము ఎలా తెలుస్తుంది అంటే విత్ రెస్పెక్ట్ టు ది అబ్జర్వర్. ఒక అబ్జర్వర్ను బట్టి ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సమాధానం చెప్తారు. అదే విధంగానే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎర్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సి వీఆర్ లివింగ్ ఆన్ ది ఎర్త్, ద ఎర్త్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ మోషన్, ఎర్త్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ మోషన్, ఒకే స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంది. అఫ్కోర్స్ బస్ అన్న కొద్దిగా స్పీడ్ అటు ఇటు అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మనం అలా అలా ఊగుతూ ఉంటాం. ఈ రెస్ట్లో అంటే ఇట్లానే ఉండం మనం. అఫ్కోర్స్ మనం కూడా కదులుతూ ఉంటాం, అట్లనే ఉండాలని ప్రయత్నం చేసినా కూడా బస్సు ఒకే స్పీడ్తో పోదు. ఒకసారి 60 స్పీడ్తో వెళ్తూ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ పడింది అనుకోండి 40కి వస్తుంది, అప్పుడు మనం వెనక్కు ముందరికి కదలడం జరుగుతుంది అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎర్త్, ఇన్ కేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ మోషన్, దట్ ఈజ్ విత్ సేమ్ స్పీడ్. సో ఒకే స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం వీఆర్ లివింగ్ ఆన్ ది ఎర్త్. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను అడిగినా నేను నిన్ను అడిగినా నువ్వు ఎర్త్ పైనే ఉన్నావు నేను ఎర్త్ పైనే ఉన్నాము. సో మనము ఇక్కడ మూవ్ కావడమే లేదు అంటే ఎందుకంటే ఎర్త్ మూవ్ అవుతుందంటే మనం మూవ్ అవుతున్నాం అంటే మనం పడిపోవాలా, జరగడం లేదు. అబ్జర్వర్ మనం ఉన్నాం కాబట్టి ఎర్త్ మూవ్ అయ్యేది మనము అబ్జర్వ్ చేయలేమన్నమాట. బట్ మనం చంద్రునిపైకి వెళ్ళామనుకోండి, మూన్ పైకి వెళ్ళి మూన్ నుంచి మనం చూస్తే ఎర్త్ రొటేషను మనకు తెలుస్తుంది అనమాట. ఎర్త్ ఎలా తిరుగుతూ ఉంటుంది అనమాట. విత్ ఓన్ యాక్సిస్ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ రొటేటింగ్, ఇట్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్ ఆల్సో. సి ఎర్త్ 2 types ఆఫ్ మోషన్స్ని కలిగి ఉంటుంది. వన్ ఈజ్ రొటేటరీ మోషన్, రొటేటరీ అండ్ సర్కులర్ ఇట్సెల్ఫ్ వచ్చేసి రొటేటరీ మోషన్. అండ్ అరౌండ్ సన్ వచ్చేసి సర్క్యులర్ మోషన్ని కలిగి ఉంటుంది. అంటే 2 types ఆఫ్ మోషన్స్ని కలిగి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మూమెంట్ ఆఫ్ టాప్, అఫ్కోర్స్ ఇది అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఇది ఎందుకు రాయడం జరిగిందంటే ఇది కూడా ఈ విధంగా రౌండ్ మొత్తం దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క మాస్ అంతా కూడా రొటేట్ అవుతూ ఉంటుంది విత్ ఒక యాక్సిస్ త్రూ ఏ నెయిల్. సో ఇది కూడా రొటేటరీ మోషన్కు మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. వైబ్రేషన్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఆటమ్స్ చూడండి, ఇప్పుడు ఈ ఆబ్జెక్టు సో అండ్ సో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. వైబ్రేషన్ అంటే ఇట్లా ఒకే పాత్రలో ఏ విధంగా ముందుకు వెనుకో ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి దాన్ని మనము వైబ్రేటరీ మోషన్ అంటాం. అట్ ద సేమ్ టైం మూమెంట్ ఆఫ్ ఏ పెండులం, మనం క్లాక్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనకు క్లాక్లో ఇలా కింది వైపున ఒక ఈ విధంగా ఉంటుంది. ఇదేమవుతుంది ఇట్లా ఇలా. సో ఒక ఫిక్స్డ్ పాత్రలో ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఆసిలేటరీ మోషన్ అంటాం, ఆసిలేటరీ మోషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి. సమ్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, సమ్ ఆర్ ఇన్ సర్క్యులర్ మోషన్, సమ్ ఆర్ ఇన్ రొటేటరీ మోషన్, సమ్ ఆర్ వైబ్రేటింగ్ అండ్ సమ్ హ్యావ్ ఆసిలేటరీ మోషన్. ఓవరాల్గా వాట్ ఈజ్ మోషన్? మోషన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాము, ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ పర్సీవ్ విత్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్. సో ఈ పర్టికులర్ చాప్టర్లో మనము మోషన్కి సంబంధించినటువంటి చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. అందులో ముందుగా మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్లో దాని యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుందని, అందులో భాగంగా వాట్ ఈజ్ డిస్టెన్స్, వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్, అట్ ద సేమ్ టైం యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్స్ని కూడా మనము ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. లేటర్ ఆన్ వీడియోస్లో మనము స్పీడు, వెలోసిటీ అండ్ మోషన్ని మనము గ్రాఫ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్ ఇన్ గ్రాఫ్స్, అండ్ ఆల్సో వి లెర్న్ అబౌట్ సర్క్యులర్ మోషన్. లేట్ చేయకుండా రిమైనింగ్ టాపిక్స్ మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎలా ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్.
రైట్. ఇప్పుడు మరి డిస్క్రైబింగ్ ఆఫ్ మోషన్. సి డిస్క్రైబింగ్ ఆఫ్ మోషన్ని మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సి టు డిస్క్రైబ్ ఏ లొకేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సి మన హౌస్ ఎక్కడ ఉంది అని మనల్ని అడిగామనుకోండి, ఏదైనా ఒక రెఫరెన్స్ పాయింట్ చెప్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఏ పర్సన్ ఏ ఏ యొక్క లొకేషన్ మనము చెప్పండి అని అడిగామనుకోండి, అతను ఏం చెప్తాడంటే సో అండ్ సో ఏదైనా ఒక మెయిన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏదైనా ఒక బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, లేదంటే టెంపుల్ కానీ చెప్తూ దానికి సో అండ్ సో డిస్టెన్స్లో ఉంటుంది అని చెప్తాం అనమాట. సో ఈ లొకేషన్ను డిస్క్రైబ్ చేసే దాంట్లో మెయిన్ ఏదైతే మనం ఒక రెఫరెన్స్ పాయింట్, ఇందాక చెప్పినటువంటి టెంపుల్ ఆర్ బస్ స్టేషన్ ఆర్ ఏ రైల్వే స్టేషన్స్ ఆర్ వాట్ దే ఆర్ రెఫరెన్స్ పాయింట్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాడు అతను అంటే ఒక డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తాడు. అంటే రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ అని, నార్త్ అని, సౌత్ అని, ఈ విధంగా డిస్క్రైబ్ చేసి డిస్టెన్స్ని చెప్తాడు. 200 మీటర్స్ ఉంటుంది ఈ విధంగా అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో వీటిని మనం ఏమంటామంటే రెఫరెన్స్ పాయింట్స్ అంటాం అనమాట. లెట్ సి ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ద లొకేషన్ ఆఫ్ పర్సన్ ఏ. ఈ ఏ అనేటటువంటి పర్సను ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో దీనికి దగ్గరలో మనకు ఇక్కడ సో అండ్ సో దగ్గరలో ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉందనుకుందాం. సి ఇట్ ఈస్ ఏ టెంపుల్. సి మనల్ని ఇక్కడ రమ్మంటాడు అంటే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఈ విధంగా పైకి, అంటే ఈ డైరెక్షన్ని మనము నార్త్ డైరెక్షన్ అంటాం, నార్త్. సో టువర్డ్స్ ది నార్త్ డైరెక్షన్ ఆఫ్ టెంపుల్ సి మనకు ఒక 200 మీటర్స్లో మా ఇల్లు ఉంది. మై హోమ్ ఈజ్ లొకేటెడ్ టు ది నార్త్ ఆఫ్ టెంపుల్ అబౌట్ 200 మీటర్స్ అని ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తాడు. ఇందులో ఈ టెంపుల్ని మనం ఏమంటామంటే రెఫరెన్స్ పాయింట్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనము ఒక పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనే స్ట్రైట్ లైన్ పాత్ పైన ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని మనము ఇక్కడ డిస్క్రైబ్ చేద్దాం. సి హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ స్ట్రైట్ లైన్. సి దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. సి ఈ రెఫరెన్స్ పాయింట్ని మనము ఆరిజిన్ పాయింట్ అని కూడా అంటాం. ద రెఫరెన్స్ పాయింట్ ఈజ్ ఆల్సో కాల్డ్ origin point. Here this is this one, that is O is what? O is a reference point or origin point. See, from this point an object moving in a straight line. See, these are some more points on the straight line. See, a person he is driving in a car. See, these are what? They are kilometers. He is driving in a straight line. See, first ఇతను ఇక్కడ నుంచి ఏ వరకు ట్రావెల్ చేశాడు. See, he traveled to the point A through point C and point B. So ఏ వరకు ట్రావెల్ చేసి he come back to పాయింట్ సి, ఇక్కడికి వచ్చి చేరాడు. సి ఎ పర్సన్ పి నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ పి అనుకుందాం. సి హీ ట్రావెల్ టు పాయింట్ ఏ అండ్ కమ్ బ్యాక్ టు పాయింట్ సి ఆన్ దిస్ స్ట్రైట్ లైన్. సి హౌ మచ్ ఆఫ్ డిస్టెన్స్ హీ కవర్డ్, వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది పాత్. సి ఇది ఒక పాత్ యొక్క లెంత్ ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సి నౌ ద పొజిషన్ ఆఫ్ పర్సన్ ఈజ్ అట్ పాయింట్ సి. సి అట్ పాయింట్ సి he traveled from O to A. O నుంచి ఏకి ట్రావెల్ చేశాడు. దెన్ హీ కమ్ బ్యాక్స్ టు పాయింట్ సి. సో పాయింట్ ఏ నుంచి సికి వచ్చాడు అనమాట. సో దిస్ ఈజ్ ది టోటల్ లెంత్ ట్రావెల్డ్ బై ది పర్సన్ P. See, O to A distance is how much? It is 60 kilometers. And see, A to C distance. See, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, 20, 30,
అండ్ ఒక 35 కిలోమీటర్స్. సో the total length of the path, the total length of the path covered by the person P is 60 plus 35, it is 95 kilometers. See, 95 kilometers. See, ఈ 95ను మనము ఈ న్యూమరికల్ వాల్యూని మనం ఏమంటాము అంటే it is called magnitude. It is called what? Magnitude. See, 95 is what? It is magnitude. It is magnitude. And the total length of the path, ఈ 95ను మనం ఇంకొక టర్మ్తో చెప్పొచ్చు, it is called distance. It is called what? Distance. See, what is distance? Distance is nothing but, see, the total length of the path. The total length of the path is called distance. Is called what? It is distance. See, ఇక్కడ మనం స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ డైరెక్షన్లో అయినా ట్రావెల్ చేయొచ్చు. ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ డైరెక్షన్. సో నువ్వు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేసినా కూడా ఆ డైరెక్షన్లో ఉన్నటువంటి పాత్ యొక్క లెంత్ను మనం ఏమంటామంటే డిస్టెన్స్ అని అంటాం అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ పర్సన్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ టు వై ట్రావెల్ చేయాలి, ఎక్స్ టు వై, ఎక్స్ సిటీ అనుకుందాం, ఎక్స్ సిటీ నుంచి వై సిటీకి ట్రావెల్ చేయాలి అంటే మనకు కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్ లైన్ ఉండదు, మనకు డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకు ఈ విధంగా దాని యొక్క రూట్ అనేది ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి రోపు ఇలా వేసి, ఈ రోప్ అంతా కూడా ఈ విధంగా వేసి దాన్ని ఈ విధంగా కంప్లీట్గా స్ప్రెడ్ అవుట్ చేసామనుకోండి. స్ప్రెడ్ అవుట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ను మనం ఏమంటామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సిటీ ఎక్స్ టు సిటీ వై అని అంటాం అనమాట. సో ఈ కంప్లీట్ ఈ యాక్చువల్ లెంత్ ఏదైతే ఉందో, ద టోటల్ లెంత్, వాట్ ఈస్ లెంత్, ద టోటల్ యాక్చువల్ లెంత్, ద టోటల్ యాక్చువల్ లెంత్, ఇట్లా స్ట్రైట్ లైన్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ద టోటల్ యాక్చువల్ లెంత్, ద టోటల్ యాక్చువల్ లెంత్ ఆఫ్ ఏ పాత్ అంటే మార్గం, దారి, పాత్ ఈజ్ కాల్డ్ వాట్? డిస్టెన్స్. సో ఈ విధంగా దాని యొక్క డిస్టెన్స్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ చూడండి, ఇప్పుడు పాయింట్ ఓ, రెఫరెన్స్ పాయింట్ ఓ నుంచి పాయింట్ సి దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఎవరు? పర్సన్ పి. సో వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే దిస్ ఈజ్ ఇక్కడ ఈ జర్నీలో దిస్ ఈజ్ ఫైనల్ పొజిషన్. లెట్ దిస్ బి ఫైనల్ పొజిషన్. What is the difference between the origin and final position? See, the difference is just about 25 kilometers. The person changes his position by only 25 kilometers. How do we find this? The distance between the origin and final position. Is this a distance? No, this is not a distance. The distance is the total journey. ఏదైతే టోటల్ జర్నీ యొక్క పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ యొక్క లెంత్ను మనం డిస్టెన్స్ అంటాం. అండ్ the distance between the final position and the origin is called displacement. See what? It is a displacement. So displacement is what? Displacement is nothing but it is also a distance, but this distance is depends on the position of final point and initial point. So what is displacement? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ మాత్రమే. This distance is called displacement. So the distance between initial and final position of an object
is called what? Is called displacement. In other words, it can be defined as the shortest distance between the initial and final position. The distance between the shortest distance between the టూ పాయింట్స్, దట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము డిస్టెన్స్ అన్నామని చెప్పేసి ఇట్లా వెళ్ళకూడదు, ఇట్లా పోయేసి ఇట్లా మెజర్ చేయకూడదు, ఆ విధంగా మెజర్ చేయం. షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్న దాంట్లో వీలైనంత తక్కువ లెంత్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ నుంచి వైకు మనము డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలనుకోండి. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి షార్టెస్ట్ ఎయిర్ డిస్టెన్స్, అఫ్ కోర్స్ మార్గం లేకున్నా కూడా ఎయిర్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ మనము ఇది వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉందనుకోండి. This will be just about 65 kilometers. So it is the shortest distance. The shortest distance between any two points is called displacement, and the length of the actual path between the two points is called distance. So distance have also magnitude, and displacement is also have magnitude. Of course, ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్ కి సంబంధించి O2 the displacement is O to C. C is about how much? It is 25 kilometers. So the distance traveled by the person, see, the distance traveled by the person P is about 95 kilometers, but his displacement is just 25 kilometers. So distance to displacement to cannot be same. రెండు సేమ్ కావాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఈ స్ట్రైట్ లైన్లో ఇఫ్ హీ ట్రావెల్స్ ఫ్రమ్ O to A and he stops there, then the distance covered by the person is 60 kilometers and his displacement is also 60 kilometers, because this will be the shortest distance, because it is moving in a straight line లో ట్రావెల్ చేసేటప్పుడు మనము ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ అక్కడికే స్టాప్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు మనము డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ అవుతుంది. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇలా ఇటు బీకి వచ్చాడు అనుకోండి, డిస్టెన్స్ డిఫరెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ ఆల్సో డిఫరెన్స్. బి వరకు వచ్చాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 అండ్ ఇక్కడికి ఒక 10, 20, 25 అంటే 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే 35 కిలోమీటర్స్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనమాట. 85 is distance and 35 is displacement. See, in case he come back to ఆరిజిన్, ఇక్కడ నుంచి కంప్లీట్గా O to A ట్రావెల్ చేశాడు, Bకి వచ్చాడు, Cకి వచ్చాడు, అగైన్ హీ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్, Oకి వచ్చేసాడు. దెన్ సి ద డిస్టెన్స్ కవర్డ్ బై ది పర్సన్ ఈజ్ హౌ మచ్? ఇట్ ఈస్ 60 plus 60 total 120 kilometers. But in case of displacement, he coincides with initial position. The final position and initial positions are both are same, so that's why he doesn't get any displacement. What is displacement? The distance between initial and final position, but here the initial and final positions both are same. See, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అదే పాయింట్ పైన ఇంకొక పాయింట్ మనము కోయిన్సైడ్ చేసామనుకోండి, ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ డిస్టెన్స్? నథింగ్. సో దాట్స్ వై displacement is here 0 kilometers. See, displacement, sometimes displacement may be zero, but distance cannot be జీరో. సో ఈ విధంగా మనము డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు యూనిఫామ్ మోషన్ అంటే ఏమి, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏమో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. Now let's see
what is uniform motion and non-uniform motion. See here, observe the table here. See the time. See the time interval. See 9:30, 9:45, 10, 10:15, 10:30, 10:45, and 11. So the difference, the time interval is same. That is 15 minutes in each case. See 15 minutes ఇక్కడ ఇంక్రీజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. See the distance covered by object A and B in equal interval of times. See the distance covered by object A. See ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. 20 to 30 difference is 10, 20 to 40 difference is 10, and 10. See here the distance traveled by the object A is equal in equal intervals of time. So such type of motions are called uniform motion. See in our day to day life ఇలాంటి యూనిఫామ్ మోషన్ మనము చూడడము కష్టం అనమాట. ఎందుకంటే అంత ఈక్వల్ ఇంటర్వెల్ టైమ్ ఆఫ్లో ఈక్వల్గా వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది. అయితే మన క్లాకులో ఉన్నటువంటి హ్యాండ్స్ మాత్రము ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తూ ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. సి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిఫామ్ మోషన్ ఈజ్ మోషన్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ అంటే either మినిట్స్ హ్యాండ్ కానీ, అవర్స్ హ్యాండ్ కానీ, లేదంటే సెకండ్స్ హ్యాండ్ కానీ. దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిఫామ్ మోషన్. సి వాట్ ఈజ్ యూనిఫామ్ మోషన్? The distance covered by an object in equal intervals of time is equal, then it is said to be a uniform motion. See how do we define uniform motion? So the distance, if the distance covered by the object in equal interval of time, in equal intervals of time is equal, ఏది ఈక్వల్? డిస్టెన్స్ అనమాట. then we say the object is in uniform motion. See, if the distance covered by the object in equal intervals of time is equal, then we say the object is in uniform motion. See, whereas the distance traveled by an object B ఆబ్జెక్ట్ ఏ విధంగా ఇది టైం అనేది కాన్స్టెంట్గా ఉంది, సేమ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమే, మరి వాటి యొక్క డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉందేమో చూద్దాం. చూడండి, ద డిస్టెన్స్ కవర్డ్ బై ది, ఆఫ్ కోర్స్ ఇక్కడ 10, 20 ఇవి వచ్చేసి మనం కిలోమీటర్స్ అనుకుందాం. కిలోమీటర్స్. సి 12 to 19 అంటే ఇట్ ఇంక్రీజెస్ బై 7 kilometers, అండ్ దెన్ సి 19 to 23 ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 14. ఇక్కడ మరి 12, ఇక్కడ 2 kilometers, ఇక్కడ 4 kilometers, ఇక్కడ 3 kilometers. సో it covers unequal distances. In equal intervals of time. Such type of motion is called non-uniform motion. See, non-uniform motion ku manamu all our daily activities అని చెప్పొచ్చు. All our daily activities are non-uniform motion. ఏదైనా ఎనీ ఆబ్జెక్ట్, నాట్ ఓన్లీ అవర్ డైలీ యాక్టివిటీస్, బర్డ్స్ ఫ్లై అనండి, కార్ మూవింగ్ అనండి, ఈవెన్ కార్లో మనం 60 kilometers ఎగ్జాక్ట్గా వెళ్ళడం కూడా ఇబ్బంది అనమాట. అఫ్ కోర్స్ ఇక క్రౌడెడ్ ఏరియాలో మనం ట్రావెల్ చేయాలనుకోండి, ఒకసారి 60 kilometers వెళ్తాం, 30 వెళ్తాం, 0 వెళ్తాం, ఒకసారి నిలబడిపోవాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ అ నాన్ యూనిఫామ్ మోషన్ కంప్లీట్లీ. సో నాన్ యూనిఫామ్, ఎవ్రీథింగ్, మోస్ట్ ఆఫ్ ది మోషన్స్ ఆర్ నాన్ యూనిఫామ్ మోషన్స్. బట్ యూనిఫామ్ మోషన్కు బెస్ట్ ఎగ్జాంపుల్ మనము మోషన్ ఆఫ్
మినిట్స్ హ్యాండ్ ఆర్ అవర్ హ్యాండ్ ఆర్ సెకండ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎర్త్ రివాల్వింగ్ కూడా, మూమెంట్ ఆఫ్ ఎర్త్ ఎర్త్ రొటేషన్ అనండి, లేదంటే ఎర్త్ అరౌండ్ ది సన్ ట్రావెల్ కానీ ఇది యూనిఫామ్ మోషన్గా కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో వాట్ ఈజ్ నాన్ యూనిఫామ్ మోషన్? సింప్లీ నాన్ యూనిఫామ్ మోషన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో చూద్దాం. సి ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ covers unequal distances in equal intervals of time, then it is said to be in నాన్ యూనిఫామ్ మోషన్. సో ఈ విధంగా మనము ఈ చాప్టర్ 7 మోషన్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ను ఇందులో డిస్కస్ చేసాం. మెయిన్లీ ఇంట్రడక్షన్ అండ్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ ఆల్సో యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్ అండర్ ది కేటగిరీ ఆఫ్ డిస్క్రైబింగ్ ఆఫ్ మోషన్. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు ఈ చాప్టర్కు సంబంధించినటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.